హాయ్ ఫ్రెండ్స్, మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు స్నేహితుడితో రూపకి పెళ్లి చూపులో ప్రతాప్ ఏర్పాటు చేయటం. రాజు ఇక నిజం చెప్పాలని ఇంట్లో అడుగు పెడుతూ ఉండగా ప్రతాప్ ఇక ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే రాజు ప్రతాప్కి ఎదురు తిరిగి అమ్మాయి గారు నా భార్య, నేను తాళి కట్టిన భార్య అని చెప్పి ప్రతాప్కి రాజు ఎదురు తిరగానే రూప షాక్ అయిపోతుంది. మరి విజయాంబిక దీపక్ ఏం చేయబోతున్నారు? నిజంగా రూపకి పెళ్లి చూపులు జరిగిపోతాయా? ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ చేయటం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలో ఏం జరుగుతుందో చూసేయండి. ఇకపోతే రాజు ఈ విధంగా అంటూ ఉంటాడు, మీరు ఏం చెప్పినా ఏదో చెప్పినా సరే కంపెనీని మాత్రం నేను రన్ చేయలేను. నేను రన్ చేయాలి అంటే కంపెనీ నెంబర్ 1 పొజిషన్లో ఉంటే మాత్రమే రన్ చేయగలను. అంతే తప్ప నేను రూప లేకుండా ఈ కంపెనీలో వర్క్ చేయలేను. రూప రేయనక పగలనక కంపెనీ కోసం ఎంతో కష్టపడి పనిచేస్తుంది. రేపు ఎల్లుండి ఆగి ఫ్యాషన్ షో నడుస్తుంది. దానిలో మోడల్కి కావాల్సిన డ్రెస్సెస్ కూడా డిజైన్ చేసేది రూపనే. ఆ డిజైన్స్ వల్లనే మన కంపెనీకి మంచి రేటింగు పేరు వస్తుందని మేము అనుకుంటున్నాం. కానీ మీరు ఇలా మాట్లాడి రూపని నా కళ్ళ ముందే అవమానించి పంపించేస్తే మన కంపెనీ రేటింగ్తో పాటు దివాలా తీయాల్సి వస్తుంది. మీరు అర్థం చేసుకోకపోయినా పర్లేదు, రూపని అనరాని మాటలు అనొద్దు. అయినా నేను ఈ కంపెనీ రన్ చేయలేనమ్మా, కావాలంటే మీరే కంపెనీని రన్ చేయండి అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ముత్యాలు, అదేంటయ్యా రాజు అలా మాట్లాడుతున్నావు? నువ్వు లేకుండా మేము కంపెనీని ఎలా రన్ చేయగలం? ఏం మాట్లాడుతున్నావు రాజు అని అడుగుతూ ఉంటే నేను చెప్పేది నిజమమ్మా, నీ కొడుకు ఎప్పటికీ ఓటమిని తట్టుకోలేడు. కావాలంటే మళ్ళీ దుబాయ్ వెళ్ళి సంపాదించుకొస్తాను, అంతే తప్ప ఈ కంపెనీలో నేను పని చేయలేను అని చెప్పి గంట కొట్టినట్టు చెప్పగానే ముత్యాలు బాధపడుతూ ఉంటుంది. సరే రాజు, ఏదైతే అది అవుతుంది. నువ్వే కంపెనీలో రూపని పని చేయమని చెప్పు అనగానే ఆ మాట చెప్పవలసింది నేను కదమ్మా నువ్వు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు. వెంటనే ముత్యాలు రూప దగ్గరికి వెళ్ళి, రూప చెప్తున్నాను విను, నువ్వు కంపెనీలో పని చేయకపోతే రాజు పని చేయనంటున్నాడు. నువ్వు రాజు కోసం కంపెనీ కోసం ఎంతో కష్టపడుతున్నావు కాబట్టి నువ్వు ఈ కంపెనీలోనే పని చేయాలి అని చెప్పి వెంటనే రూపని తీసుకొచ్చి రాజు ముందు నిల్చోబెట్టి ఈ విధంగా అంటూ ఉంటుంది ముత్యాలు. ఏది ఏం జరిగినా సరే ఫ్యాషన్ షో అయ్యే వరకు మాత్రమే నువ్వు ఈ కంపెనీలో పనిచేస్తావు. రేత్రి మీటింగులు పగల మీటింగులు అంటే కుదరదు అని చెప్పి గంట కొట్టినట్టు చెప్తుంది. వెంటనే ఇక ముత్యాలు శ్వేత దగ్గరికి కూడా వచ్చి ఇలా అంటూ ఉంటుంది, అమ్మ శ్వేత, రూప కంపెనీలో పని చేసినంత మాత్రాన నీకు వచ్చేది ఏముంది? కంపెనీలో పనిచేస్తే నెంబర్ 1 పొజిషన్లో కంపెనీ ఉంటుంది, రేటింగ్ ఉంటుందని రాజు అంటున్నాడు కదా, ఇంకా నీకేమవుతుంది? తర్వాత ఆ పేరు ప్రఖ్యాతులు నీకు కూడా దక్కుతాయి కదా అని చెప్పి ఈ విధంగా అంటూ ఉండగా సైలెంట్గా ఉండిపోతుంది. వెంటనే శ్వేత ఇలా అంటూ ఉంటుంది, అయితే ఓకే, కానీ నేను ఒక కండిషన్ పెడుతున్నాను అనగానే రేణుక షాక్ అయిపోతుంది. ఏంటి, ఏం కండిషన్ పెడుతుందో ఏమో అని అనుకుంటూ వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది, అయితే ఆ రూప డిజైన్ చేసే డ్రెస్లు నేనే వేసుకుంటాను, ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేస్తాను, మోడలింగ్గా చేస్తాను అనగానే అయితే ఇంకా మంచిదమ్మా అని ఈ విధంగా అంటూ ఉంటే అయితే ఈ రోజు నుంచి రాజు రూపలతో పాటు నేను కూడా ఆఫీస్లో ఉంటాను, వర్క్ చేస్తాను, నాకు కావాల్సిన డౌట్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుంటాను, నాకు తెలిసిన ఇన్పుట్ కూడా వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పి ఈ విధంగా అంటూ ఉంటే అయితే నువ్వు వాళ్ళతో ఉంటే ఇంకా మంచిది అని చెప్పి ముత్యాలు ఈ విధంగా అంటూ ఉంటుంది. రేణుక షాక్ అయ్యాలని చూస్తూ ఉంటుంది. సరేనమ్మా అనగానే వెంటనే రాజు ఇలా అంటూ ఉంటాడు, అమ్మ శ్వేత, కొంచెమన్నా బొద్దుందా? ఎవరో చెప్పిన మాటలు విని ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా అలా పిచ్చిగా బిహేవ్ చేయటం మంచిది కాదు అని ఈ విధంగా అంటూ ఉంటే వెంటనే ఇలా అంటూ ఉంటుంది ముత్యాలు, జరిగిందేదో జరిగిపోయిందయ్యా, మళ్ళీ ఇంకా జరిగిన దాని గురించి ఎందుకు అని చెప్పి ముత్యాలు అంటూ ఉంటే జరిగింది జరిగిపోవడం కాదు, అసలు శ్వేత ఏం తెలుసుకోకుండా అలా మాట్లాడడం తప్పు కదా అని అంటూ ఉంటే సరే అని చెప్పేసి అందరు కూడా సైలెంట్గా ఉండిపోతారు. ఇక వెంటనే
అమ్మ రేణుక ఒకసారి ఇలా రా అని చెప్పి ముత్యాలు పిలవగానే రేణుక చాలా భయపడుతుంటుంది. ఏంటత్త అనగానే నీతో కొంచెం మాట్లాడాలమ్మా రా అని చెప్పి ఈ విధంగా అంటూ తనని తీసుకొని బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి ఇదంతా శ్వేతకు చెప్పింది నువ్వే కదా అనగానే అత్త పోయినసారి కూడా రూపని నేను రాజుతో చూశాను అంటే నువ్వు నమ్మలేదు కదా, అప్పుడు కూడా నన్నే తిట్టావు, అందుకే శ్వేతకి ఫోన్ చేసి చెప్పాను అనగానే ఇలాంటి ఏదైనా చేస్తే శ్వేతకి చెప్పొద్దు నాకే చెప్పు అని చెప్పి రేణుకకి గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ముత్యాలు. ఇకపోతే రూప గదిలో బెడ్షీట్ ఒక్కటే ఉంటుంది. రూప లేకపోయేసరికి మందారమే రూప గదిలో నుంచి వచ్చిన సంగతి తెలుసుకున్న విజయాంబిక షాక్ అయిపోతుంది. వెంటనే ఇప్పుడు నా తమ్ముడికి ఈ విషయం చెప్పాలి అని చెప్పి అరే దీపక్ త్వరగా లేరా, రూప గదిలో ఎవరు లేరు, మందారం కూడా లేదు, ఇప్పుడు రూపని గట్టిగా మీ మామయ్య ముందు ఇరికించవచ్చు, త్వరగా రా రా అని అంటూ ఉంటే ఏంటమ్మా నన్ను పడుకోనీయకుండా అనగానే తర్వాత పడుకోవచ్చు, ముందు వచ్చి రూప గది ముందు నువ్వు కాపలా కాయి, ఎవరిని గదిలోకి వెళ్ళకుండా చూడు, నేను వెళ్ళి మీ మామయ్యను తీసుకువస్తాను అని చెప్పి విజయాంబిక అనగానే సరే మమ్మీ అని చెప్పేసి రూప గది ముందు దీపక్ నించుంటాడు. ఆఫీస్లో వర్క్ అంతా కూడా అయిపోయిన తర్వాత మందారం రూపకి ఫోన్ చేయడం, రూప ఇంటికి రావడం అంతా కూడా జరిగిపోతుంది. ఆ విషయం తెలుసుకోకుండా విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా రూప ఇంట్లో లేదని చెప్పి ప్రతాప్ని తీసుకొస్తారు. ప్రతాప్ మళ్ళీ ఈ విధంగా అంటూ ఉంటాడు, ఏంటక్క నువ్వు మళ్ళీ ఉదయాన్నే రూప మీద పడ్డావు అని ఇల్లంతా కూడా వెతుకుతూ ఉంటారు. రూప గదిలో ఉండకపోయేసరికి ప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, గదిలో లేకపోతే ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు కదక్క, ఆయన ఎందుకు రూపలే తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు అనగానే లేదు తమ్ముడు అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటే బయట తులసి కోటకు రూప పూజ చేయడం చూసిన ప్రతాప్ విజయాంబిక దీపక్ షాక్ అయిపోతారు. వెంటనే ప్రతాప్ తన మనసులో ఈరోజు నా కూతురు భవిష్యత్తు కోసం పునాది వేయబోతున్నానని చెప్పాను కదా, ఆ పని సక్రమంగా జరగాలని నా కూతురు పూజలు చేస్తున్నట్టుంది అని చెప్పి రూపని మెచ్చుకుంటూ ఉంటారు. వెంటనే రూప అని చెప్పి తనని మెచ్చుకొని వెళ్ళిపోయిన తర్వాత విజయాంబిక దీపక్ వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతాడు ప్రతాప్. మామయ్యకు కొంచెమైనా నీ మీద ఇంతవరకు ఏదో ఒక నమ్మకం ఉండేది మమ్మీ, ఇప్పుడు అది కూడా పోయింది పద అని చెప్పి విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇకపోతే రూపకి పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం, రూప పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది రాజు ఫ్రెండే. ఎందుకు అంటే రాహుల్ రాజు ఫ్రెండే. ఇండియా వచ్చిన తర్వాత రాహుల్ని పెళ్లి చేసుకుంటే రూప చచ్చిపోతుంది, కానీ జాతకం గురించి చెప్పకుండా రూపని మోసం చేసి పెళ్లి చేయాలనుకుంటుంది రాహుల్ వాళ్ళ అమ్మ. ఆ విషయం తెలియని రాహుల్ రూపతో పెళ్లి చూపులకి వచ్చేస్తాడు. ఇద్దరికి పెళ్లి చూపులు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రాజు మాత్రం తన ఫ్రెండ్తో తన భార్యకి పెళ్లి చూపులు జరగడం సహించలేక రాజు వాళ్ళ ప్రతాప్ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టడంతో ఒక్కసారిగా ప్రతాప్ షాక్ అయిపోతాడు. ఏంటి ఎక్కడికి అని చెప్పి అనగానే ఏంటి పెద్దయ్య ఇది, అమ్మాయి గారికి నాకు పెళ్ళి జరిగిపోయింది కదా, మీరు మళ్ళీ అమ్మాయి గారికి పెళ్ళి ఎలా చేస్తారు అని చెప్పి అనగానే మరి రాజు ప్రతాప్కి ఎదురు తిరగడంతో ఏం చేయబోతున్నాడు, ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే.